ఎవరా కట్టేసింది? నేనే అన్నా. అదేమన్నా పగాడు కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా. ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు, మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి, ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సీమలో ప్రేమలుండవు. ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి వివి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది? లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా, అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా అన్నా. కృష్ణ, సత్య, అసలు మీరు మనిషిలా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ. పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినీడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా నువ్వు కోటీశ్వరులువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? డాక్టర్ డి రామానాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా? నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగ చైతన్య కోటీశ్వరుడు కదా? ముందు నువ్వెవడో చెప్పబోయా. నేను ప్రేమించింది ఇతన్నే. పేరు పేద కృష్ణ. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్. నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. వాటిని బిజినెస్ అంటారు తల్లి, బతకడానికి పడే పాటలు అంటారు. అనా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్. నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. రేయ్ నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యాదానికి మరిగిరాను మీరు. సరిగ్గా చంపేయడానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది. వెంకటప్పన్న, ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనే అని తెలిస్తే ఆ నాగినేడు నా తలతో పాటు నీ తల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులెవరు లేడ్రా. మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లే హడావడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు. కొంపతీసి మీది రాజవంశమా? కాదు. హో, మీ నాన్నది కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్టా? అంటే రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2? వామో, పార్ట్ 3 లా ఉందే. వామో, ఏంట్రా కత్తులు? అరకండ్రా నా కొడుకుల్ని.
హాస్పిటల్కి వెళ్ళాలి, బండి తీయండిరా. అట్నే అన్నా. రాయ్ ఫైట్ చేద్దాం వస్తే పట్టించుకోరేంట్రా? నువ్వా నమ్మక ద్రోహి. ఏమండి ఇప్పుడు ఈ చైన్ నేను చేయను. వాడికే ఇచ్చేయి. జాగ్రత్తగా అతికించుకో. అదిగో ఆ ట్రాక్టర్ దగ్గర ఆపు. పట్టుకో, పట్టుకో. జాగ్రత్త. పదా. అరే అల్లుడు, నా కొడుకుల్ని చంపే, నా కొడుకుని వెళ్ళొద్దు, పదండి, పదండి. ఎవర్రా వాడు? నాగినీయుడు కాబోయే అల్లుడంట, హైదరాబాద్ కున్నాడంట. ఒరేయ్ టాటా. నీ చావు నా చేతుల్లోనే. నువ్వేం బాధపడమాకు బాబు. మన ఇంటి మీద అటాక్ చేసిన వాడిని వదిలిపెట్టను. వాణ్ణి నడి వీధిలో నరుకుతాను. నడి వీధిలో కాదన్నా, ఆడి నట్టింట్లో నరకాలా. ఈ నరకటాలు చంపలేండి సార్. ఇలా అయితే మా ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకోరు. మీ బండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా, మీరు కాదు. కోప్పడకండి సార్. బ్లేడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకునే ఫ్యామిలీ మాది. అవతల అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెల్లేసుకునే ఫ్యామిలీ మీది. అయితే ఆగు నరసింహ. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి బాబు? మీరు ఫ్యాక్షనిస్ట్లను మా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. కుదరదు. నీ పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని మీరు చెప్పినట్టల్లా చేస్తాను అనుకున్నారా? పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు, పెద్దవాడి వేషమా. ఐ హేట్ దట్. ప్లీజ్ డాడీ. ఏమండి చిన్నప్పటి నుంచి వాడి కోసం ఎన్నో చేశారు కదా, ప్లీజ్ ఈ ఒక్కసారి యాక్ట్ చేయండి. చెప్పేది వినండి. ప్లీజ్ డాడీ. నటిస్తున్నారా? ప్లీజ్ డాడీ. నా కోసం. నేను నటించను. ఈ ఇంట్లో 2 రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి. మాకు ఆల్రెడీ వచ్చాయి. వాళ్ళు వచ్చారు. రండి అంకుల్, ఆయన మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి అన్నయ్య గారు. చూడండి బాబు గారు, చూస్తూనే ఉన్నాను. చెప్పండి చెప్పండి. ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి, కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల. నేను కూడా అంతే. మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకున్నాడు కాబట్టి కాదని లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఏంటన్నా ఇడు చేసేది అరటిపళ్ళ వ్యాపారం అయినా దుబాయ్లో పెట్రోల్ బావులోనంత పోసి కొడుతున్నాడు. మగ పెళ్ళివారు కదా. ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు? అదే మేము. ఈయన హెడ్ మాస్టర్, ఆయన లక్కల్ మాస్టర్. ఏంట్రా హెడ్ మాస్టర్ అంటున్నాడు? నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్, అలాగే. నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అనమాట. మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. అవునవును. అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా? ప్లీజ్ డాడీ. రోజుకి ఎంత గడుద్ది? 100 రోజుకి. 100? మీ అందరికి 100కే వస్తున్నా బొంద. నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు. నరికే కత్తి ఏంటి? అదే అరటికెళ్ళ నరికే కత్తి బాబు గారు. ఈ ఇల్లు
మీ సొంతమేనా? కాదు, అద్దె కొంపండి. అద్దె కొంప. అన్నయ్య సార్ బయట ఇప్పుడే వస్తాను. ఏంట్రా? వెరీ పూర్ ఫ్యామిలీ, వరస్ట్ ఏరియా, నీచమైన బిజినెస్. కనీసం సొంతలు కూడా లేదు. అమ్మాయిని ఎవడం అవసరం అన్నయ్య? మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా, వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం. వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అన్నా పని చేద్దామన్నా, ఆ, కొన్ని నెల రోజులు ఇక్కడే ఉండి సరే. వాళ్ళ బిజినెస్ బాగా అబ్జర్వ్ చేద్దాం. ఆ. ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దామన్నా. మంచి ఆలోచన రా, చెప్దాం పద. మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయినట్టున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లేదు లేదు లేదు, నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యా. నెల రోజుల అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. ఏం చెల్లమ్మా, బావగారు కోపం ఎక్కువ అనుకుంటా. అది కాదు బావగారు, ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి. ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి. అంత బాధ ఎందుకు డాడీ? మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన నేను ఒప్పిస్తాను. కోటి ప్లీజ్. సూర్యుడైన ఫ్రెండ్ ఎవరు? మీరే డాడీ, మన ఇల్లే. మన ఇంట్లో. రండి రండి, అందరు బట్టలు సర్దుకోండి. పదండి పదండి త్వరగా. మన ఇంట్లోనా? ఓ కర్మ. మేము ఒప్పుకోం బాబు. ఏ మేము ఒప్పుకోలేం బాబు. బాయ్. అదంతేనా? మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు. పగలు పిజ్జాలు తింటూ రాత్రి పీటర్ స్కాట్లు తాగుతూ గడపాలి. ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మ 1వ తారీఖు బాబు. చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళామందిర్ కళానికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు? మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకలా విసిరి పారేస్తారు బాబు. ఊరుగా ఉండలేక రిచ్ గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు? ఆ? నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు. ఛీ, ఏంటహే నువ్వు నన్ను చూసేది? మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. మీరు ఈ 4 రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను. फिर क्या हुआ रे? ఏ దరిద్రులకి రాని అదృష్టం మీకు వచ్చిందిరా బై. రే ఊరుకోరా. ఇదిగో ముందే చెప్తున్నాను, యాక్టింగ్ మాత్రం ఎరగదీయాలి. పనోళ్ళతో మాత్రం పెట్టుకోవద్దు బాబు. కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు, ఏ పాత్రలోనైనా దూరి విరగదీస్తాం. ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఈయనది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. అంటే అది సైలెన్స్ సైలెన్స్, మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు. ఉన్నాడంటవా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓవర్ యాక్షన్ ఆపి నీ రేంజ్ లో ఉండు. లగన్ సార్. ఏం లేదండి, ఇంట్లో తడిగుట్టేశారు, సార్ దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనీర్ మిత్ర. మిలియన్ మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్, ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా ఇంటికి సున్నాలేసేవాడులో ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. హాయ్, దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ ఇది బ్యూటిఫుల్ ఏంటారు బాబు? నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగ్ గా ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు? చెప్పరా. ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ యామ్ మిలియనీర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట. తెలమను. సార్, ఈ దేశంలో 2 రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసిన 1000 రూపాయల జీతం కూడా అందని పనోళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నిటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. ఐ యామ్ మిలియనీర్ మిత్ర. అందుకే సార్,
మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా ఆ చెక్ బుక్ ఇలా పట్టరా. చెక్ బుక్ అంటే ఏంటి మిత్రా? అదేరా నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేంటి పట్టరా. సాలరీ ఓ అదా. రే చెవుడు చెక్ బుక్. చెక్ బుక్ సారీ సార్. సార్ అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకం. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తానికి చెల్లదు. చెల్లదా? సత్య ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం పదండి. రండి